హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం 7 గుడ్ల గురించి మాట్లాడుకుందాం. అంటే అన్ని గుడ్లు ఎలా తిన్నది అసలు అని ఒక డౌట్ వచ్చిందనమాట నాకు. అంటే గుడ్లు 1, 2 తింటే కడుపు నిండిపోద్ది. 7 గుడ్లు ఎవరు తినగలరంటే ఒక సైకో, శాడిస్ట్, ఇంకెవరికి ఫుడ్ దొరకకూడదు అదే తినగలరు అనమాట. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్లో అది జరిగింది. సంజన గారు అంటే నాటి నేను కొద్దిగా నాటినేస్గా ఉంటాను ఇది అది అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ తన గేమ్ని తనే కొద్దిగా డౌన్ చేసేసుకున్నారు. మంచిదే, త్వరలోనే ఇంకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 7 గుడ్లు అంటే అక్కడ దొరికేది కొంత క్వాంటిటీ ఫుడ్. ఆ 7 గుడ్లు తినేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఏం తింటారు అది ఆలోచించలేదు. దీనికి ఫుడ్ గురించి మొన్న తనుజాతో అంతా ఇది గొడవ పెట్టుకుంది. ఇప్పుడు అదే ఫుడ్ వాళ్ళకి దొరకట్లేదు కదా. తిని పోపు వండుకుంటానంటే తనుజా నుంచి వద్దన్నది. వండుకుంటానంటే తనుజా వద్దన్నది. ఇప్పుడు 7 గుడ్లు తినేస్తే ఇంక మిగతా వాళ్ళు ఏం తింటారు? గడ్డి తింటారా? ఇక్కడ క్లియర్ కట్గా సంజన గారు ఎంత తప్పు చేస్తున్నారంటే ఫుడ్ విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. ఇది ఇంకా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బయట ఆడియన్స్ కూడా కొద్దిగా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. లోపల ఉన్న వాళ్ళకి ఇంకా ఇరిటేటింగ్. మాకు ఫుడ్ లేదు అంటే వాళ్ళకు తినలేక ఒక గుడ్డు వస్తుంది. చికెన్ కూడా రాదు, వాళ్ళకి గుడ్డు వస్తుంది. ఆ గుడ్డు కూడా తినలేరంటే ఇంకెందుకు? అది నేను చెప్తుండేది. అంటే ఊరికినే ఏదో ఒకటి గొడవకు చెయ్యాలి అన్నట్టు నడుస్తుంది అనమాట. దాని తర్వాత ఎవరైనా అడిగితే నాకు తెలియదు అంటుంది నవ్వుతూ. అది మ్యాటర్. అయితే నిన్న ఈ గుడ్డు సంగతి సైన్ పెడదాం. ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు గట్టిగా ఉంటుంది సంజన గారు హోస్ట్ ద్వారా. ఎందుకంటే అన్ని గుడ్లు తినేసిన తర్వాత బిగ్ బాస్ నాకు ఇక్కడ దాకా నిండిపోయింది బిగ్ బాస్ అంటుంది. ఇంకేం చెప్తాం, ఇంకేం చెప్పలేం. అయితే నిన్న క్యాప్టెన్సీ టాస్క్ వస్తే అంటే అందరూ అనుకొని ఒకరిని క్యాప్టెన్ చేయాలన్నమాట. ఎంత పీక్కొని లాక్కొని ఆడుకోండి. లాస్ట్కి మీరు క్యాప్టెన్ అయ్యింది హౌస్ మేట్స్ ద్వారా. లాస్ట్కి క్యాప్టెన్ అయింది ఎవరు? రాము రాథోడ్ కూడా బాగా ఆడాడు. ఇక్కడ నాకు నలుగురు బాగా ఆడారు. రీతు చౌదరి, రాము రాథోడ్, ఇంకా కళ్యాణ్, ఇంకా ఇమాన్యుల్, నలుగురు బాగా ఆడారు. నలుగురు క్యాప్టెన్ కంటెండర్ అయ్యారు. కాకపోతే లాస్ట్కి హౌస్ మేట్స్ ఏమో చూస్ చేసుకోవాలి ఎవరు క్యాప్టెన్ అవ్వాలి. అది కూడా డ్యాన్స్ చేస్తూ. ఈసారి ఎలిమినేషన్ కూడా డ్యాన్స్ చేస్తూ, ఎవరిని ఎంచుకోవాలి కూడా డ్యాన్స్ చేస్తూ, దాని తర్వాత నామినేషన్ కూడా డ్యాన్స్ చేస్తూనే నామినేట్ చేస్తారేమో నాకు తెలిసి. అది నిన్న జరిగింది. లాస్ట్కి రాము రాథోడ్ ఏమో ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ నాకు రీతు చౌదరి కొద్దిగా సెల్ఫిష్గానే అనిపించింది. ఎందుకంటే డీమన్ పవన్తో చెప్పిందంట కళ్యాణ్ని తీసియండి అని. అక్కడ నాకు కళ్యాణ్ కొద్దిగా రైట్ అనిపించాడు. కొద్దిగా చేమ నాకు కళ్యాణ్ రైట్ అనిపించాడు. ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఆప్షన్ ఉన్నారంటే కళ్యాణ్ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు ఎవరిని తీసి మనం చెప్పాలి? రాము రాథోడ్ని కానీ ఇంకా రాము రాథోడ్ని తీసి మనాలి ఎక్కువైతే. లేదు, కళ్యాణ్ని తీసి అని ఫస్ట్ చెప్పింది అన్నమాట. ఎవరితో? డీమన్ పవన్తో. ఎవరు? రీతు చౌదరి. అయితే కళ్యాణ్ని తీసాడు ఎవరు? డీమన్ పవన్ కూడా అక్కడ కొద్దిగా బ్యాడ్ అయిపోయాడు. రీతు చౌదరితో బ్యాడ్ అవుతూనే ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క సూట్ గుడ్ అయిపోతే ఒక్కొక్క సూట్ బ్యాడ్ అయిపోతే ఆ బ్యాడే కనబడుతుంది, గుడ్డు కనబడదమ్మా. గుడ్డు ఎక్కడ కనబడుతుంది? సంజన గారు స్టోర్ రూమ్లో తీసుకెళ్ళారు చూడు, అక్కడ కనబడుతుంది అన్నమాట. అది చెప్తున్నది. అయితే కళ్యాణ్ నాకు నిన్న కొద్దిగా జెన్యూన్ అనిపించాడు. టాస్క్లో జెన్యూన్ అనిపించలేదు కానీ హెల్పింగ్లో. కాకపోతే నిన్న టాస్క్లో కొద్దిగా ఫీల్ అయ్యాడు, ఎమోషనల్ అయ్యాడు అనమాట. ఆ ఎమోషనల్లో తప్పు లేదు. నలుగురు ఆప్షన్ ఉన్నప్పుడు రాము రాథోడ్ని తీసేయాలి, లేకపోతే ఇమాన్యుల్ని తీసేయాలి. ఇమాన్యుల్తో ఎలాగా తీయదు రీతు చౌదరి. కొన్ని రాము రాథోడ్ని తీయాలి కదా, తీయమని చెప్పలే. కళ్యాణ్నే తీసేయన్నారు. అది అక్కడ చేసిన తప్పు రీతు చౌదరి. అయితే ఇది రివ్యూ అనమాట. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకటే. ఏం నడుస్తుంది క్రికెట్.